సత్యాధ్యచ్చేత్యుపక్రమ్య సత్యాత్వచ్చేత్యుపక్రమ్య జగద్భూతిం స్వయం శృతి జగద్భూతిం స్వయం శృతి సత్యం చానృతం సత్యమితి సత్యం చానృతం సత్యమితి అంతగ్రంథతః స్ఫుటం అంతగ్రంథతః స్ఫుటం చెప్తున్నారు ఇక్కడ. సత్తు చ త్వత్తు చ ఇతి ఉపక్రమ్య జగద్భూతిం స్వయం శృతి సత్యం చ అనృతం సత్యం ఇతి అంతగ్రంథతః స్ఫుటం. పదవిభాగం. సత్తు చ అలాగే త్వత్తు చ ఇతి ఉపక్రమ్య జగద్భూతిం జగద్భూతిం స్వయం శృతి సత్యం చ అనృతం సత్యం ఇతి అంతగ్రంథతః స్ఫుటం. కాబట్టి నిన్న మనకు చెప్పున్నారు, అభావోపి భావోపి సర్వం బ్రహ్మైవ తచ్ఛృణు. అది విను. ఇది సత్యత్యచ్చేత్ ఉపక్రమ్య. ఉపక్రమ్య అంటే ప్రారంభం, ఉపసంహారం అంటే ఏమిటి? ముగింపు. అది అన్నమాట ఉపక్రమ ఉపసంహారం. ఉపక్రమ్య అంటే ప్రారంభం. ఎక్కడే ఇది ప్రారంభించాలి ఈ మంత్రం అంటే తైత్రీయ సంహిత, తైత్రీయ ఉపనిషత్తులో ద్వితీయంలో 6వ అనువాకంలో ఇది చెప్పుకొచ్చాడు. సత్యాత్యచ్చ సత్తు అదే, త్వచ్చ అదే, త్వత్ నీవై నీకంటే అది భిన్నము కాదు, దానికంటే నీవు భిన్నము కాదు అంటారు. సత్తు అది, త్వత్తు నీవే. కాబట్టి సత్తు త్వత్ నీకంటే అది భిన్నము కాదు, దానికంటే నువ్వు భిన్నము కాదని అందులో ఉపక్రమ్య ప్రారంభించారు. ఆ మంత్రంలో మధ్యలో ప్రారంభించి జగద్భూతిం స్వయం శృతి. ఈ తైత్రేయ శృతి జగత్తు యొక్క విభూతిని స్వయంగా చెబుతూ ఉన్నది. ఈ తైత్రేయ శృతి జగత్తు యొక్క విభూతిని స్వయంగా చెబుతూ ఉన్నది. ఇది మంత్రం మధ్యలో త్యచ్చ సత్య త్యచ్చ. ఇంకా ఏముంది ఆ మంత్రంలో చివరిలో? సత్యంచ అనృతంచ సత్యమితి అంతఃగ్రంథతః. ఆ గ్రంథత అంటే ఆ మంత్రం చివర, ఆ మంత్రం చివర అంతః గ్రంథతః. అంతఃగ్రంథతః అంటే గ్రంథతః అంతః. ఆ మంత్రం యొక్క చివర కూడా ఏం చెప్పాడు? సత్యంచ అనృతంచ. అచ్చ ఇటు అటు పెట్టుకోవచ్చు. సత్యం అనృతంచ సత్యమితి. భావము సత్యమే, అభావము సత్యమని తైత్రేయ శృతి కూడా చెప్పుకొచ్చింది అని ఆచార్యులు అది స్ఫుటంగా. అభావోపి భావోపి సర్వం బ్రహ్మైవ అని నిన్న మనకి చెప్పుకొచ్చారు. అభావోపి భావోపి సర్వం బ్రహ్మైవ అని 130 చివరిలో చెప్పుకొచ్చారు. కాబట్టి అదేమిటి? శాస్త్రాలు చదివి అర్థం తెలుసుకోండి. అయితే అభావోపి భావోపి రెండు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రమాణం ఉందా అని ఎవరైనా అడిగినట్లయితే ఏమంటారు? అభావము బ్రహ్మము, భావము బ్రహ్మము. భావం అంటే సత్యం, అభావం అంటే అసత్యం. అర్థమే కదా? అసత్యం అనేది అభావం లేనిది, భావం అనేది సత్యం. కాబట్టి అది సత్యం. సత్తు త్వచ్చు. స్వచ్ఛ సత్తు చ, ఆ సత్తే త్వత్తు చ. అదే నీవు, నీవే
అదే ఉన్నాం. అది మంత్రం ప్రారంభించారు. అక్కడ ప్రారంభించి ఇక లాస్ట్కి ఏం ముగించారు? సత్యంచ అనృతంచ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని అక్కడ ప్రారంభం. అసదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని రెండు ప్రారంభమే అక్కడ తైత్రీయంలో. అర్థమైంది కదా? అందుచేత ఆ ఉపనిషత్తు తీసుకొని సత్యం చ, సత్యము కూడా సత్యమే, అనృతము కూడా సత్యమే, అభావం కూడా సత్యమే, భావం కూడా సత్యం. సత్యం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. సత్యం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. సత్యం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. చదువుతాం కదా రోజు. సత్యం బ్రహ్మ, సత్యం జ్ఞానం బ్రహ్మ. అందుకని ఈ చివరి సత్యం బ్రహ్మ, ఈ మొదటి సత్యం నిజ అబద్ధం ఆడుకుంటూ ఉండడం బ్రహ్మమే. అంటే భావము బ్రహ్మమే, అభావము బ్రహ్మమే. అది అనమాట భావాభావాన్ని అనమాట. అక్కడ అబద్ధం ఆడమని కాదేంటి. కాబట్టి అది భావము బ్రహ్మమే, అభావము బ్రహ్మమే. ఇది అంతర్గ్రంథత ఆ శ్లోకం యొక్క, ఆ మంత్రం యొక్క చివర స్ఫుటంగా చెప్పున్నాడు. ఆ మంత్రం ఏమిటి? అందులో రెండవ అధ్యాయంలో 6వ మంత్రం. ఎక్కడ? తైత్రీయ ఉపనిషత్తులో. అది ఈ ప్రకారంగా చెప్పి 131లో సద్బ్రహ్మైవాభవ సర్వం, సద్బ్రహ్మైవాభవ సర్వం ఇతి వక్తి స్వయం యతః, ఇతి వక్తి స్వయం యతః తతో భావాభావరూపం సకలం సత్యమేవ హి బ్రహ్మైవ సత్యశబ్దార్థః సత్యం జ్ఞానమితి శ్రుతేః, సత్యం జ్ఞానమితి శ్రుతేః. చెప్తున్నారు ఇప్పుడు. సద్బ్రహ్మైవ అభవత్ సర్వం ఇతి స్వయం యతః భక్తి. స్వయంగా శృతి ఈ విధముగా భక్తి చెప్పబడి ఉన్నదో అది. సత్తు బ్రహ్మ ఏవ అభవత్ సర్వం ఇతి భక్తి స్వయం యతః, అది పదవిభాగం. తతః భావ అభావ రూపం సకలం సత్యం ఏవ హి బ్రహ్మ ఏవ సత్యశబ్దార్థః సత్యం జ్ఞానం ఇది శ్రుతేః. ఇది శ్రుతేః. శృతి స్వయం భక్తి. వేదం ఏం చెప్తుందంటే స్వయంగా చెప్పింది. ఏమని చెప్పింది? సద్బ్రహ్మైవ అభవత్. సత్ బ్రహ్మైవ. సత్శబ్దానికి బ్రహ్మమే సత్ అయి ఉండెను. సదేవ సత్ ఈవ సదేవ సౌమ్య, హే సౌమ్య సదేవ ఇదమగ్ర ఆసీత్. అగ్రే అంటే సృష్టి పూర్వం సత్ ఏవ ఆసీత్. అందుచేత సత్తు బ్రహ్మైవ సదేవ. సత్ అంటే ఏమిటి? బ్రహ్మ. బ్రహ్మ ఏవ ఏమి అభవత్ ఉండెను. సృష్టికి ముందు అదే ఉండేది. సర్వమితి ఇదంతా కూడా బ్రహ్మమయే ఉండెను. అతః యతః ఏ కారణము చేత ఇదంతా బ్రహ్మమయమై ఉన్నదో ఈ విషయము స్వయంగా శృతేహే భక్తి, శృతి ద్వారాగానే మనకి తెలుస్తూ ఉన్నది. తతః ఆ కారణం వలన. ఏ కారణం? యతః అంటే ఏ కారణం వలన, తతః అంటే ఆ కారణం వల్ల, యతః అంటే ఎందువలన, యతః అంటే ఏ కారణం వల్ల, తతః అంటే అందువలన,
తత అంటే ఆ కారణం, ఆ కారణం సద్బ్రహ్మైవ అభవత్ సర్వం. ఈ సమస్తము బ్రహ్మమే అని చెప్పింది. సమస్తంలో అన్నీ ఉంటాయి, ఉన్నది ఉంటుంది, లేనిది ఉంటుంది. ఉంటే భావం, లేకపోతే అభావం. అర్థమైంది కదా. అభావం అంటే ఏంటి? లేనిది. ఈ కుర్చీ ఈరోజు ఉంది, రేపు ఇక్కడ లేకపోతే అభావం. అభావము బ్రహ్మమే, భావము బ్రహ్మమే. అర్థమైంది కదా. రెండు. ఈరోజు భోజనం దొరికింది, భావం. రేపు దొరకలేదు, అభావం. దొరికిన భోజనం బ్రహ్మమే, దొరకని భోజనం బ్రహ్మమే. అలాగే అన్నీ కూడా మనం అన్వయం చేసుకోవాలి. కాబట్టి యత సద్బ్రహ్మైవ అభవత్, ఏ కారణం వల్లను ఈ సమస్తము బ్రహ్మమని చెప్పబడినదో తత ఆ కారణం వల్లనే భావరూపం బ్రహ్మ, అభావరూపం బ్రహ్మ. సకలం సత్యమేవ హి, సకలం సత్యమే. సత్యం ఈక్వల్ టు ఏమిటయ్యా మళ్ళీ అంటే చెప్తున్నాను అనమాట. బ్రహ్మైవ సత్యశబ్దార్థ. ఇంకే పరుసు పడిపి పల్లెంలో పెట్టినట్టుంది ఇది. అర్థమైంది. తినడం ఒకటే మిగిలింది మనగా. కాబట్టి ఇంకా బ్రహ్మైవ సత్యశబ్దార్థ, సత్యశబ్దానికి బ్రహ్మమే అర్థం. ఇంకా ఏమిటి? సత్యం జ్ఞానమితి. సత్యమే జ్ఞానము, సత్యమే బ్రహ్మము, సత్యమే అనంతం. అనంతం అంటే ఏంటి? అంతము లేనిది, దేశకాలాలతో అంతం లేనిది. సత్యమే జ్ఞానం, అజ్ఞానము లేనిది. సత్యమే బ్రహ్మము అంటే ఏమిటి? అసత్తు కానటువంటిది. అందుచేత అది చెప్పుకొచ్చారు. సద్బ్రహ్మైవ అభవత్ సర్వం. ఈ సమస్త చరాచర జగత్తంతా బ్రహ్మస్వరూపమని స్వయంగా శృతే మనకి భక్తి చెప్పింది. తత శృతి చెప్పింది కాబట్టి ఆ కారణం వల్ల భావరూపము బ్రహ్మమే, అభావరూపము సకలం సత్యమేవహి, సమస్తము సత్యమే. నా అనృతం బ్రహ్మైవ. బ్రహ్మ అంటే ఏమిటయా? సత్యశబ్దార్థ బ్రహ్మైవ. సత్యశబ్దమే బ్రహ్మము, సత్యమే జ్ఞానము. ఇది శృతి అని చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చిప్పుడు 133 గ్రహీతుర్గ్రహదోషేణ నానాత్వం నచ వస్తునః నానాత్వం నచ వస్తునః తదృష్టం స్థానురజ్వాదౌ తదృష్టం స్థానురజ్వాదౌ పండితైర్వస్తుదర్శిభిః పండితైర్వస్తుదర్శిభిః చెప్తున్నారు. గ్రహీతు గ్రహదోషేణ. నానాత్వం ఒకటే పదం. నచ వస్తునః తత్ దృష్టం స్థానురజ్వాదౌ పండితైః వస్తుదర్శిభిః. అది పదవిభాగం. అర్థమైంది కదా. ఇది ఎంతమంది కూడా వచ్చింది. గ్రహీతు గ్రహణ. గ్రహం అంటే గ్రహణ అని తీసుకోవాలి మనం. అర్థం చెప్పుకున్నప్పుడు గ్రహీతు అంటే ఎవరు? గ్రహించేవారు. గ్రహీతు అంటే గ్రహించేవాడు. ఇక గ్రహ ఉపాదానే కారణం. గ్రాహ్యం అంటే గ్రహించే వస్తువు అన్నమాట. కాబట్టి గ్రహీతు గ్రహించేవాడు గ్రహణ దోషేణ, అది స్వీకరించే దాన్ని గ్రహించేటటువంటి దోషం చేత, దాన్ని సరిగా గ్రహించలేక ఏమి వస్తునః నానాత్వం, వస్తువు వల్ల
వస్తువు ఏందో నానాత్వం చూస్తూ ఉన్నాడు. ఏమి వస్తువు ఏందో నానాత్వం చూస్తూ ఉన్నాడు. ఏది అన్నిటికీ అదే మనకి రజ్జు సర్ప భ్రాంతి ఏమంటారు. మనకి ఎక్కువ సామాన్లు లేవు, 4 సామాన్లు. అది జీవితం వల్ల అవే వాడుకోవడం. ఇంట్లోనైతే 100 సామాన్లు ఉంటే కానీ వెళ్ళదు. ఒకరికైనా అంతే ఉండాలి, అందరికైనా అన్నీ ఉండాలి, అంతే ఏమంటారు. ఈ వేదాంతులు 4 వస్తువులు ఉంటే జీవితం వల్ల చాలు. అది అనమాట. అందుచేత కాబట్టి గ్రహీతు అంటే రజ్జువుడందు సర్పం చూసేవాడు గ్రహీతు. ఆ గ్రహణం అది తాడా సర్పమా అన్నటువంటి యథార్థం తెలుసుకోకుండా సర్పమని చూశాడు. చూస్తే తర్వాత విచారిస్తే అయిపోయింది తాడే. అందుకే ఇది ఏ దోషం? అది త్రాటి దోషమా, ఈయన దోషమా? అది త్రాటి దోషమా? త్రాటి దోషం అయితే కాదు. ఎవరి దోషం? గ్రహణ దోషం. గ్రహించిన వాడి యొక్క అది గ్రహణ బుద్ధి సరికాక వస్తున ఆ పాము లేకపోతే ఏదో వస్తున నానాత్వం పశ్యతి చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ చెప్పాడు వస్తున నచ వస్తున నానాత్వం. అధిష్టాన వస్తువునందు నానాత్వం కదాపి నా భవతి. నచ వస్తున వస్తువునకు నానాత్వం నా. వస్తువునికి నానాత్వం అనేక రకాలు లేనే లేదు. వస్తువుకి నానాత్వం లేనే లేదు. మరి నానాత్వం ఒకటికేమో అది ఒక జలధార, ఓ నీళ్ళు ఇలాగా అడ్డగడ్డగా వెళ్ళిపోతే అదే పాము అనుకున్నాడు ఒకడు. అర్థమైందా? ఓ పూలదండ ఇలా పడితే మందాంతగా అది పాము అనుకున్నాడు ఒకడు. తాడు చేసి పాము అనుకున్నాడు ఒకడు. అర్థమైందా? అది ఎక్కడ దోషం? దాని ఏంది పాము లేదు, పాడు లేదు. అర్థమైందా? అలాగనే బ్రహ్మ దాని ఎందు ఏ విధముగా ఆరోపితమై మన దృష్టి చూస్తున్నామో అలాగే బ్రహ్మమునందు కూడా నానాత్వం అన్నటువంటిది దోష దృష్టి చేతే చూడడం జరుగుతుంది. కానీ విచారం చేస్తే అక్కడ త్రాటి ఎందు ఏ రూపము లేదు, త్రాడే ఉంది. విచారణ చేస్తే ఇక్కడ బ్రహ్మమందు ఏ రూపమో బ్రహ్మమే ఉంది. అది చెప్పడానికి అనమాట. గ్రహీతు గ్రహదోషేణ నానాత్వం నచ వస్తున. వస్తువుకి నానాత్వం వివిధమైన రూపాలు నా లేనే లేవు. తత్ దృష్టం అది చూశాడు. ఎక్కడ చూశాడు? స్థానురజ్వాదో. స్థాను ఎందు అంటే ఏమిటి? 1 రజ్వాదో 2 ఉదాహరణలు ఇచ్చాడు. స్థానువునందు పురుషుడు, రజ్జువునందు సర్పం. అదే 2 కలిపాడు అక్కడ. 2 ఒకటి కాదు. సర్పరజ్వాది అంటే ఒకటే. ఇక్కడ స్థానురజ్వాది అంటే 2. ఈ 2 అధిష్టానాలు. ఈ 2 ఏమిటి? అధిష్టానం. ఈ అధిష్టానం ఏం కలిగేది లేదు కాదు. ఏమంటావు? ఇది ఎక్కడికి వెళ్ళేది లేదు, వచ్చేది లేదు, అక్కడే ఉంటుంది. దాని మీద ఆరోపితం. స్థానం మందాంతకాలంలోనే ఈ దేనికైనా అన్న ఎండ ఎక్కిందంటే దేనికి ఉపయోగం లేదు. అర్థమైందా? ఎండ కాదు పూర్తి చీకటైతే అసలు కనబడదు. పూర్తి ఎండుంటే దాని స్వరూపు స్పష్టంగా గోచరిస్తుంది. ఎప్పుడిది? మందాంధకారంలోనే త్రాటిని చూసి పాము అనుకోవడం, ఆ యొక్క స్థానం చూసి పురుషుడు అనుకోవడం. చీకట్లో వెళ్ళిపోతున్నాడు పాపం, అర్జెంటుగా గ్రామంకి వెళ్ళాలని ఠాక్ చూసరికి అక్కడ ఈడేం పోతున్నాడు. ఒక 50,000 రూపాయల పక్కోడికి ఇవ్వాలని జాబులు పెట్టుకున్నాడు. పోతున్నాడు. అంత చులుక్కుమన్నాడు. ఇప్పుడు ఒకడు దొంగ ఉన్నాడు, దొంపదేగా అని తక్కువ అక్కడ అయిపోయాడు. ఆడు కదలడు, ఈడు కదలడు. ఎవరు? వాడు కదలడంలే దొంగ, వీడు కదలడంలే. వీడు అనుకున్నాడు వాడికి కదిలినట్లేదులే, ఎందుకని నా దగ్గర డబ్బులు ఉన్న తెలిసిపోయి ఉంటుంది వాడికి, అందుకని నేను కుదరకుండా మంచిది అని కొట్టేద్దరు కూర్చున్నారు పాపం.
ఈడ 5:30కి 5:15 తావులు వెళ్ళి తొందరగా ఇచ్చేద్దాం అనుకున్నాడు ఎండ ఎక్కువ ముందు. ఇక ఎండ ఎక్కిందా చూశాడు. చూసేసరికి అది ఏమీ కదలిక లేదు. అలా ఏంటా మనిషి అయితే కదులుతాడు కదా, వీడికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి 3 అడుగులు వేసాడు. 4 అడుగులు వేసరికి మనిషి కాదు. కేకేశాడు, ఏమయ్యా ఇలా రా అంటున్నాడు. ఎవరు? వీడు. రా అంటున్నాడు. రా అంటాడు మనిషి ఎదిగి రావడానికి. అది మౌనం. అర్థమైంది. రా అనేది పోలే. అయ్యా తొందరగా రా. ఇది అనుమానమైన మాట. తక్కువ పెట్టున్నాడా, పిలిస్తే వస్తాడా, రాడా, ఎన్ని పిలిచినా వచ్చేవాడు కాదు. కొంచెం ముందుకేసరికి తెలిసిపోయింది. అరే ఇది ఎవడో చెట్టు కొట్టేటప్పుడు అంత ఇద్దరు కొట్టేసి పోయినాడు పాపం. అది అలాగా 3 అక్కడ ఉంది. ఆ 3 చూసి వీడేమనుకున్నాడు, మనిషి అనుకున్నాడు. అది 3లో నానాత్వం లేనే లేదు. వీడి దృష్టిలోనే అది చెప్పాడు. అర్థమైందా? ఆ విధంగా స్థానురజ్వాదో పండితై వస్తుదర్శిభి. పండితులు వస్తువు యొక్క వాస్తవాన్ని తెలుసుకుంటారు. వస్తుదర్శిభి దృష్టం. అది దృష్టం అక్కడ అన్వయం చేసుకోవాలి. స్థానురజ్వాదో పండితై వస్తు యథార్థ వస్తు దర్శిభి. యథార్థ వస్తువుని దర్శిభి దృష్టం, తత్వదర్శిభి ద్రష్టం. అలాగనే వారి చేత యథార్థం చూడబడింది, సామాన్యుడి చేత ఏమి నానాత్వం చూడబడుతుంది. అది అంటే అజ్ఞానికి నానాత్వం కనబడుతుంది, జ్ఞానికి ఏకత్వం కనబడుతుంది. విచారణ చేయకముందు మనకి అంతా నానాత్వంగానే ఉంది. విచారణ చేశాం కాబట్టి అంతా ఏకత్వం తెలిసింది. ఏమి మరి వాడు నానాత్వం అంటాడు, వాడిని అంత తొందరగా కొట్టకూడదు, వాడిని బాధ చెప్పాలా. మనం 60 ఏళ్ళని బట్టి విచారం చేస్తే కదా ఈరోజుకి ఏకత్వం తెలిసింది. మరి వాడికి కూడా కొన్నాళ్ళకి ఓపిక మీద చెప్పాలి. తెలిసిపోయిందని కానీ హడావుడి చేస్తే ఎట్లా? అసలే చిత్తశాంచల్యం. ఇది హడావుడి చేస్తే ఇందులో ఏముందో ఇక్కడికి వచ్చి హడావుడి పడే కన్నా అక్కడ ఎక్కడో ఉన్న హాయిగా ఉంటుంది పోతాడు. అందుకని వాడిని హడావుడి పెట్టకూడదు, మన హడావుడి పడకూడదు. అర్థమైందా? ఈ బ్రహ్మతత్వం అంతా శాంతంగానే ఉండాలి. పని చేసినా శాంతంగానే ఉండాలి, తిన్నా శాంతంగా మాట్లాడినా అప్పుడే నీ బ్రహ్మజ్ఞాని. ఏమే ఏదో పనిలో అప్పుడప్పుడు శాంతం లేకపోయినా కొన్ని దగ్గరలో ఉన్నది అనుకో, పూర్తి శాంతం పని చేయరు. పనిలో సరిగ్గా తోడు ఎక్కడ చెత్త తెలిసి ఎత్తిపోతున్నారు. అలా శాంతంగా ఉన్నావు అనుకో, మొత్తం చెత్తే ఉంటుంది రోజును. అప్పుడు శాంతం ఉండకూడదు. నీకేం మతి లేదా, గతి లేదా, నాకు గతి లేక నిన్ను పెట్టుకున్నాను, నీకు కూడా మతి లేదా, నువ్వు సరిగ్గా చేయకపోతే ఇంకోటి చెప్పేస్తానంటే అబ్బోబో చెప్పకంట పని చేస్తా. అది పాములా బుస కొట్టాలి కానీ కరవకూడదట. మళ్ళీ కలిసామా అయిపోయింది గోవిందా. మన్నాడు మధ్యాహ్నం మర్రాలు. అర్థమైందే? అప్పుడు మనమే ఏడవాలి. ఏమి అందుచేత ప్రకృతితోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇది కాటు తేలుతో పాముతో ఎంత జాగ్రత్తగా ఉంటామో ఈ ప్రకృతితో అంత జాగ్రత్తగా ఉంటే నడుస్తుంది. లేకపోతే అది ఎప్పుడు ప్రకృతి చూస్తూనే ఉంటుంది కాటు వేయడానికి. అది అన్నమాట. అర్థమైందా? ఈ ప్రకారముగా ఇది ఎలాంటిదంటే ప్రకృతి తల్లి చిన్నపిల్లల్ని తన ఊళ్ళోనే ఉంచుకోవాలనుకుంటుంది ఎల్లప్పుడు. బయటికి వెళ్తే ఎక్కడేమైపోతుంది భయం. ఎంతవరకు ఉండాలి అంతవరకు. అలాగే ప్రకృతి ఎప్పుడు వీళ్ళందరినీ ఒళ్ళో ఉంచుకుంటుంది. వీడి ప్రకృతి రాష్ట్రం తెలుసుకొని పైకి పోతే నాకైతే ఏమైపోద్దని దానికి భయం. దేనికి? ప్రకృతికి ఏమంట మరి అందరూ పరమాత్మ కలిసిపోతుంది, నా పని బతికేమైపోతుంది దాని దానికి. ఆ ప్రకారంగా 134 ఏకైవ స్వయం స్థాను నిజలక్షణ లక్షిత గ్రహీతు యవధి దోషాత్ గ్రహీతురేవధి దోషాత్ ప్రత్యయస్తస్కరాత్మనః
प्रत्ययस्तस्करात्मनः एक एव स्वयं स्थाणुः निजलक्षण लक्षितः ग्रहीतुः एव धीदोषात् प्रत्ययः तस्कर आत्मनः మనం ఇందా చెప్పుకున్న ఉదాహరణే మళ్ళీ ఈ శ్లోకంలో వచ్చింది. తస్కరహ అంటే దొంగ అన్నమాట. తస్కరహ అంటే దొంగ. అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో తగిన పదాలు అన్ని జనరలే ఏమంటావు. కాబట్టి ఏక ఏవ స్వయం స్థాణు ఒకటే ఒక్కటి. స్థాణు అంటే ఏంటి? మొద్దు, ఇంకేమీ లేదు. అందుకే మనోళ్ళు కూడా ఎన్ని చెప్పిన వినకపోతే ఏమంటారు? ఎన్ని చెప్పిన వినకపోతే ఏమంటారు మనోళ్ళు? ఇక్కడ వాడరా మాట్లా వాడతారు. మొద్దులాగా ఉన్నాడు అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఉంది ఇది వాడికి భాష. మొద్దులు అంటాడు. మొద్దు అంటే ఏమిటి? ఆ మొద్దు కదలదు, ఉంటుంది అనమాట. అది కదలదు, దానికి ఎన్ని చెప్తే ఉంటుంది అది. అది ఏమంట? అది చేత ఏక ఏవ స్వయం స్థాణు, అది ఒక్కడే. ఏక ఏవ, దాని ఏందో నానాత్వం ఏమీ లేనే లేదు. స్థాణు ఏక ఏవ, ఆ స్వయం స్వయంగా తాను ఒకే ఒక్కటి. నిజ లక్షణ లక్షిత, తన స్వరూప లక్షణంతో లక్ష్యింపబడి ఉంది. ఒకటే ఒక్కటి. తన స్వరూప లక్షణతో అది లక్ష్యింపబడి ఉంది. ఒక్కటే. బ్రహ్మ కూడా తన స్వరూప లక్షణంతో అది ఒకటే లక్ష్యింపబడి ఉంది. స్థానువు కూడా స్వరూప లక్షణతో తను ఒక్కటే ఉంది. తన స్వరూపంలో భేదాలేమీ లేవు. అయితే మరి భేదం వచ్చింది. గ్రహీతురేవ ధీదోషాత్, గ్రహించేవాడి యొక్క బుద్ధి దోషము వలన, ధీదోషం అంటే బుద్ధి దోషం వలన ప్రత్యేక జ్ఞానం తస్కర, దొంగ అని ఇది తెలిసింది. తనకు ఆత్మన, తనకు ఆత్మన అంటే తనకు ఏమి తస్కర ప్రత్యయ, తస్కర ప్రత్యయ దొంగ అనే జ్ఞానము కలిగింది. తస్కర ప్రత్యయ అంటే దొంగ అనే జ్ఞానం. బ్రహ్మ ప్రత్యయ అంటే బ్రహ్మ అనే జ్ఞానం. కొండ ప్రత్యయ అంటే కొండ అనే జ్ఞానం. ప్రత్యయం అంటే జ్ఞానం. దానికని జోడిస్తున్నా, అర్థమైంది కదా. ప్రత్యయం అంటే ఏమిటి? ప్రత్యయం అంటే మళ్ళీ వ్యాకరణంలో ప్రత్యయాలు వేరు. అవి ధాతువులు, ప్రత్యయాలు ఏమంటారు, అవి సందులు, ఆ సమాసాలు అవి వేరు. ఇక్కడ ప్రత్యయం అంటే ఏమిటి? జ్ఞానం. ఏం ప్రత్యయం? మనకి బ్రహ్మ ప్రత్యయం అంటే బ్రహ్మజ్ఞానం. దొంగ ప్రత్యయం అంటే దొంగ జ్ఞానం. మంచివాడి ప్రత్యయం అంటే మంచివాడి జ్ఞానం. అందుచేత ఇక్కడ ఈ రెండు మీకు అర్థమైపోయింది. అంత ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకటే ఒక ఆత్మ తెలియజేసేవి. ఎందుకంటే ప్రపంచంలో చూడగా అనేది పవర్ఫుల్ కనబడుతుంటుంది. ఇది కూడా బ్రహ్మమే అని అనిపిస్తుంది. అది కూడా బ్రహ్మమే. పవర్ లేనిది బ్రహ్మమే, పవర్ ఉన్నది బ్రహ్మమే. అది బ్రహ్మమే, ఇది బ్రహ్మమే. అందుకని ఆ భ్రాంతి పోవడానికి ఇన్ని ఉదాహరణలతో మనకి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఉదేతి స్తంభరూపేణ స్థాణుస్థిష్ఠతి నాన్యథా తద్వదేవ గ్రాహకానాం ప్రత్యయో జగదాత్మకః తద్వదేవ గ్రాహకానం ప్రత్యయో జగదాత్మకః ధ్యాయతే బుద్ధిదోషేణ జాయతే బుద్ధిదోషేణ స్వయం బ్రహ్మాత్వవిక్రియం స్వయం బ్రహ్మాత్వవిక్రియం.
స్తంభరూపేణ స్థాణు తిష్టతి. కాబట్టి స్తంభరూపేణ స్థాణు, కాబట్టి స్థాణువు ఎలా ఉంటుంది? స్తంభం ఏ విధంగా కదలకుంటూ ఉంటుందో స్థాణువు అలాగే ఉంటుంది. నాణ్యథా ఉదేతి, అన్యథా నా దాని మీద ఇంకోటి ఉదయించదు, దాని మీద ఇంకోటి ఏమి ఉదయించదు. ఉదయించింది అంటే ధీదోషాత్తు ఉదయిస్తుంది. బుద్ధి దోషం వల్లనే ఇంకొకటి దాని ఏందో ఉదయిస్తుంది. ఇంకొక జ్ఞానం ఏదైనా మామూలుగా దాని ఎందు దోషం ఇంకోటి లేదు. మన పగలో పగలో చూస్తే దీని ఎందు కరెక్ట్గా ఇంకేం కనబడదు, ఎరుపు వస్త్రమనే కనబడుతుంది. దీని ఎందు ఇంకే దోషము ఆపాదించడానికి లేనే లేదు అది చెప్తున్నాడు. ఏ దోషం ఆపాదన లేనే లేదు అది ఆ విధంగా. కాబట్టి స్థాణు స్తంభరూపేణ ఉదేతి, ఆ స్థానం ఏంటి? స్తంభరూపంలోనే అది మనకి గోచరం అవుతుంది. అంతే, అది తిష్టతి నా అన్యథ, ఇంకో రూపం దానికి ఏమి తద్వదేవా. ఆ ప్రకారముగా గ్రాహకాణం ప్రత్యయ జగత్తు ఆత్మక. కాబట్టి చక్కగా గ్రహించితే జగత్తంతా బ్రహ్మమయముగానే కనబడుతుంది. అయితే అవిక్రియం బ్రహ్మతో, బ్రహ్మ ఎలాంటిది? స్వయం అవిక్రియం, చివరిలో ఉంటుంది. జాయతే బుద్ధి దోషేణ స్వయం బ్రహ్మ తు అవిక్రియం. విడదీస్తే బ్రహ్మ తు అవిక్రియం, బ్రహ్మ అయితే. అది తు అంటే అయితే, తు అంటే అయితే కానీ, ఇది అర్థాలు అన్నీ వస్తుంటాయి, అక్కడ సందర్భాన్ని బట్టి పెట్టుకోవాలి అంటారు. స్వయం బ్రహ్మ తు బ్రహ్మమైతే అవిక్రియం, దానికి వికారం లేదు. ఏమి అవిక్రియం, అది అక్కడ విక్రియం కాదు, అది ఎనాదేశ సంధి వచ్చి తూ ప్లస్ ఆ వచ్చి త్వా అయిపోయింది అనమాట. ఏమి ఎనాదేశ సంధి వచ్చింది కాబట్టి ఆ బ్రహ్మ ఒక పదం, తూ ఒక పదం, అవిక్రియం ఒక పదం, తూకు ఆకి మధ్యలో త్వా అయిపోయింది. అది అందుచేత బ్రహ్మతో, బ్రహ్మ అయితే స్వయంగా, విక్రియం అంటే వికారం, అవిక్రియం వికారము లేనిది. అయితే విక్రియం ఎలా వస్తుంది అంటే బుద్ధి దోషేణ జాయితే, బుద్ధి దోషం వలన వికారము వస్తూ ఉంటుంది అన్నటువంటి విషయం. దాన్నే తిరగేసి మరగేసి ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు తిప్పి కొట్టాడంట, చూసారా? అలాగా తిప్పి కొడుతుంది అనమాట శాస్త్రం మనకి. ఇప్పుడు ఏ పక్క వెళ్ళినా నీకు అదే కానీ అంతకంటే ఎక్కువ లేదు. మళ్ళీ అది చెప్పి 137లో చూసుకోండి. అనాది కాలీన నిరంత వాసన, అనాది కాలీన నిరంత వాసన, దోషేణ దుష్టా పురుషస్య బుద్ధిః, దోషేణ దుష్టా పురుషస్య బుద్ధిః, నానావిధం విశ్వమిహ ప్రసూతే, నానావిధం విశ్వమిహం ప్రసూతే, స్వప్నాదివద్ బ్రహ్మణి కేవలే ద్వయం, స్వప్నాదివ బ్రహ్మణి కేవలే ద్వయం.
అనాదికాలీన నిరంతర వాసన దోషేణ దుష్టా పురుషస్య బుద్ధి నానావిధం విశ్వం ఇహ ప్రసూతే స్వప్నాదివత్ బ్రహ్మణి కేవలే అద్వయా. అకారం లోపం వస్తుంది అక్కడ, ఏమంటారు అద్వయా అని. కాబట్టి అనాదికాలీన నిరంతర వాసన, అనాది కాలం ఎప్పుడంటే సృష్టి అన్నటువంటిది ప్రారంభంలో ఎవరికి దోషాలు లేవు. కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయింది అది. అది ఇక అక్కడి నుంచి ఏమవుతున్నది, మనకి సంస్కారం ఇచ్చేస్తున్నాడు. ఏ పని చేస్తే ఆ సంస్కారం పడుతుంటుంది. మనం ఏది తింటే ఆ త్రేణికి వస్తుంది. అర్థమైంది కదా. రసగుల్లా తిని మనకి జిలేబీ తేనిపు వస్తుందా? జిలేబీ తిని రసగుల్లా తేనిపు రాదు. అందుచేత ఏది తింటే ఆ సంస్కారం లోపల ఉండిపోద్ది. అలాగని మనం ఏం పనులు చేస్తూ ఉన్నామో మంచివి చెడువి అనేక రకరకాలైనటువంటి భావాలతో చేస్తూ ఉంటాం. కొంతమంది భావం బయటికి పెట్టరు, లోపల ఒక భావం ఉంటుంది, బయటకు సేవ ఇంకో భావంలో ఉంటుంది. ఈ భావాలన్నీ ఆయనవే కాబట్టి మనకెందుకు గొడవ, ఆయనే చూసుకుంటాడు. ఏ భావం ఉన్నా మనకు సంబంధం ఏమంటారు. ఇక ఆ విచారణ పెట్టుకోకూడదు. అవన్నిటి ఆయన ఉన్నాడు. ఎవరు ఏది చేస్తే దానికి, మంచి చేస్తే మంచి అవ్వడానికి, చెడు చేస్తే చెడు ఆయన డ్యూటీ, మన డ్యూటీ కాదు కదా. కాబట్టి ఈ ప్రకారముగా ఏది చేసినా ఆ సంస్కారం పడుతుంది. సంస్కారం ఈక్వల్ టు వాసన, సంస్కారం ఈక్వల్ టు వాసన. వాసన అనండి, సంస్కారం అనండి, రెండు ఒక్కటే. కాబట్టి ఈ వాసన ఎప్పుడు పడిందా అనేది అది మనకు తెలియదు. కొన్ని జన్మలు గడిచిపోయి ఏం తెలుస్తుంది? ఈ జన్మలోనే 30 ఏళ్ళ కింద ఏం చేసామో మనకు తెలియదు. అది కొంతమందికి గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుండదు. అప్పుడు చేసిన పని ఏదో ఒకటి. ఇక ఆ గుర్తు మనకున్నా లేకపోయినా లోపల ఈ సిమ్ గుర్తు పెట్టుకుంటుంది. అర్థమైంది కదా. ఈ సిమ్ము మనం ఏదో మాట్లాడేస్తాం, అది రికార్డు చేసి ఉంచాం కదా. తర్వాత నేను ఆడలేదు అంటారు వచ్చిన వాడు. ఈ సిమ్ ఓపెన్ చేసిన కల్లా ఇదేవాళ్ళు నాకంటమైన మళ్ళీ అది డౌటే, నేనే అన్నానా మర్చిపోయి అది 4 సార్లు ఇదిసరికి ఆ కంఠం సరిపోద్ది. ఇది ఇలాగా. ఇది ఎప్పటి నుంచి, దీనికి ఆది ఎప్పుడో తెలీదు. ఈ వాసన ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకి, అందుకే అనాది అన్నాడు. ఇది ఆది తెలీదు. ఆది తెలియడానికి అది కొంతమంది ఈ జన్మగా రాసుకుంటాడు. తెల్లారి నుంచి ఏం పని చేసినా డైరీ. కింద జన్మలోని ఎక్కడ ఉంటాయి డైరీలు మన దగ్గర? ఇప్పుడు ఈ జన్మలో తెలివి వచ్చిన నుంచి డైరీ రాస్తాడు. ఈరోజు ఏం చేశాను, ఈరోజు ఏం ఇచ్చాను, ఏం పుచ్చుకున్నాడు, ఎవరు తిట్టాను, ఎవరు పొగిడాడు, అన్నీ రాసుకుంటాడు ఒకడు. ఎంత సమయం మంచిదే. ఆ రాత వల్ల అవన్నీ లిస్టు చూసుకుంటుంటే తప్పులు ఉప్పులు అని పక్కన లిస్ట్ ఉంటాయి చూసా, పుస్తకాలు అవుతారా ఇప్పుడు చేసినాక అవి కనబడైనా ఇన్ని తప్పులు అని భావించుకొని తప్పులు చేయకుండా ఉంటాడు. అర్థమైంది. విద్య ప్రకాశం చెప్తుంటారు. ఆయన దగ్గర శిష్యుడు ఉన్నాడు. ఇటు రోజు చెప్తేనే లేచేవాడు. అంత తొందర లేవు. ఒకరోజు ఏమిటో ముందు రోజు రాత్రి నిద్రే పోలేదు వాడు. ఇక రాత్రంతా నిద్రపోకుండా మొత్తం అలంకారాలు ఇచ్చేసాడు. ఎక్కడికక్కడ డెకరేషన్లు అన్నీ కూడా. ఇది తెల్లవారు గురువుగారు లేచేసి అలాగ ఆశ్రమం బయటకు వస్తుంది, అన్ని డెకరేషన్లే. ఏమిట్రా ఇలా చేసావు నువ్వు అని. ఏమి డెకరేషన్ ఎప్పుడు చేసావు? రాత్రి అంతా ఇదే పని గురువుగారు. మరి ఎందుకు చేసావు ఇదంతా? ఏమీ లేదు, నేను
మీ దగ్గరికి వచ్చిన తర్వాత అంతకుముందు 99 తప్పులు అయినాయి, నిన్నటితో శత జయంతి పూర్తయింది అన్నాడు. 100 తప్పులు పూర్తయినాయట. మరి 100 అయితే శత జయంతి అంటుంటారు కదా మీరు అప్పుడు ఉపన్యాసాలు, దేనికైనా 100 సంవత్సరాలు కానీ 100 అయితే అది 100 తప్పులు పూర్తి అయినాయి, శత జయంతి చేద్దామని మొత్తం పెట్టినాడు. ఒరే నీ దుంపాదేగా 100 తప్పులు చేసి ఏదో ఒక ఆశ్రయం మంచి పనికి శత జయంతి, కానీ ఈ పాడు పనికి శత జయంతి మా సేవాటిని పెట్టాడు. ఎవరో సిగ్గుంటారు కదా నీకు, నువ్వు తప్పులు చేశాను ఇక తప్పు చేయకూడదని, అంటే ఇక్కడి నుంచి మళ్ళీ మరో రెండో జయంతి చేస్తావా అని అప్పుడు గట్టిగా చెప్తే అప్పుడు వదిలాడు. అర్థమైందా? అయ్యో గురువు నాకు తెలియదు, ఇది పరమానంద శిష్యులు అంటారు వీళ్ళకే. అర్థమైందా? అర్థమైంది. అంతే కదా, ఆ పరమానందయ్య బండి మీద పోతుండే పక్కోరు, ఒరే ఏది పడిపోయినా అంతా లోపట ఇవ్వన్నాడు. ఈ వెళ్తుని పేడేస్తుంది అనమాట, వాటికి మొత్తం పేడల్లో వేసేస్తున్నాడు. పాప గురుగారు గుర్రు నిద్రపోతున్నారు, మొత్తం సగం పేడ నిండిపోయి. ఏమిటా పేడ వేశారంటే తమ రాజ్ఞ, ఏమాజ్ఞ పోడాయి. మీరు చెప్పారు కదా, మరి ఏంటిగా నా మాట అర్థం చేసుకోలేదా? ఏవైనా వస్తువులు కమడడం కానీ దాపచాపలు కానీ బండి కుదిరే వాళ్ళకి కింద పడిపోతే ఏమని అర్థం. ఓ నిజం పది ఆ పని కూడా అర్థం కాలేదు. అందుచేత ఇవన్నీ కూడా ఏమిటి చెప్తున్నారు. అనాది కాలేన నిరంత వాసన. ఈ అనాది కాలం చేత మనకున్న వాసన లేక దోషం చేత దుష్ట పురుషస్య బుద్ధి, ఆ వాసన సంబంధమైన బుద్ధి పురుషుడికి ఉన్నది. అది నానావిధం విశ్వమిహ ప్రసూతి. ఈ వాసనలు ఎక్కువైపోయి ఏకమేవ అద్వితీయ బ్రహ్మని పట్టడంలే, అవి నానా ఉన్నాయి కాబట్టి ఒకటి పట్టదనమాట. అందుచేత ఇతను కూడా విశ్వం నానావిధం ఇహ, ఈ లోకంలో ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని నానా విధంగా ప్రసూతే చక్కగా భావించి చూస్తూ ఉంటాడు. స్వప్నాదేవ బ్రహ్మని కేవలే అద్వయా. అయ్యా ఇది ఇవన్నీ స్వప్నాతీవ. స్వప్నం వచ్చింది రాత్రి, స్వప్నం రాత్రి వచ్చింది. ఇక తెల్లవాసరికి ఏముంటుంది? ఏమీ లేదు. అది ఈ నానా విధాలుగా ఉండేది కూడా స్వప్నం వల్లనే, స్వప్నం మాదిరే. రాత్రి నానా రకాల స్వప్నంలో చూశాడు, తెల్లవాసరికి ఏమీ లేదు. అలాగే బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత చెప్తున్నాడు, స్వప్నాదివ ఏమి విశ్వం బ్రహ్మని కేవలే అద్వయ. అద్వయమైనటువంటి బ్రహ్మమునందు ఏమి అద్వయమైనటువంటి బ్రహ్మమునందు ఏం చెప్పాడు? స్వప్నాదివ ఇవన్నీ కూడా మనం చూడాలి. రాత్రి స్వప్నం వచ్చినప్పుడు తెల్లారి ఏ విధంగా లేదో ఈ నానాత్వం అంతా కూడా పగటి స్వప్నముగా భావించి చూసుకోమన్నాడు. అందుకనే సంసార స్వప్న సంకాశ, మాటి మాటికి పుట్టడం పోవడం, దీని సంకాశ అంటే సమానం, స్వప్న సమానమే ఈ సంసారము, అది భావించమన్నాడు. అనాదికాలీన నిరంత వాసనా దోషేణ పురుషస్య బుద్ధి దుష్ట, అంటే ఒకదాని ఎందు నిలకడ లేకపోవడమే, అంతేగాని ఇంకేం కాదు. అది నానావిధం విశ్వమిహం ప్రసూతే. కాబట్టి ఈ విశ్వాన్ని నానా రకాలుగా చక్కగా నానా రకాలుగా ఇది పుట్టిందని చూస్తాడు. బ్రహ్మమునందు నానా రకాలుగా విశ్వం పుట్టిందని చూస్తుంటాడు. స్వప్నాదివ బ్రహ్మని కేవలే అద్వయి. స్వప్నంలో ఉన్నటువంటి వస్తువులు జాగ్రత్తకు వచ్చిన తర్వాత ఏవి అలగలేవో ఆ విధంగా బ్రహ్మమునందు, కేవలమైన అద్వయమైన బ్రహ్మమునందు ఇవేవి కూడా లేవు. ఎవరికి తెలుస్తుంది ఇది? ఈ పురుషస్య దోషము లేని బుద్ధికి గోచరం అవుతుంది. అది అన్నమాట అక్కడ చెప్పింది.
ఈ విధంగా చెప్పి 138లో చెప్పబోతున్నారు ఇప్పుడు. న బ్రహ్మణా నాపి శివేన విష్ణునా న బ్రహ్మణా నాపి శివేన విష్ణునా స్వప్న ప్రపంచో న కదాపి దృష్టః స్వప్న ప్రపంచో న కదాపి దృష్టః నా కదాపి దృష్టః స్వయం ధియో కల్పిత ఏవ భాతి స్వయం ధియాం కల్పిత ఏవ భాతి తథైవ జాగ్రత్యపి బుద్ధి కల్పితః తథైవ జాగ్రత్యపి బుద్ధి కల్పితః నా బ్రహ్మణా నా అపి శివేన విష్ణునా స్వప్న ప్రపంచః నా కదాపి దృష్టః స్వయం ధియాం కల్పిత ఏవ భాతి తథా ఏవ జాగ్రతి అపి బుద్ధి కల్పితః జాగ్రతి ప్లస్ అపి బుద్ధి కల్పితః. అది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే స్వప్న ప్రపంచము ఈ స్వప్న ప్రపంచం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ సృష్టి కాదు చెప్తున్నా. బ్రహ్మణ ఇదేమిటంటే పరబ్రహ్మ కాదు, చతుర్ముఖ బ్రహ్మ అది చెప్తున్నాడు. స్వప్న ప్రపంచం అన్నటువంటిది బ్రహ్మ సృష్టి కాదు. ఓ బ్రహ్మ కాకపోతే శివుడిది అంటావా? నా అపి శివేనా శివుడిది కూడా, అపి అంటే శివుడిది కూడా కాదు. మళ్ళీ విష్ణునా అపి విష్ణు చేత కూడా సృష్టి చేయబడలేదు. అర్థమైపోయింది అందరికీ బ్రో. రాత్రి స్వప్నంలో మనకు వచ్చింది స్వప్న సృష్టి, బ్రహ్మాండమైన స్వప్నం. మామూలు స్వప్నం కాదు. మళ్ళీ ఇంద్రలోకం, ఇంద్రుడు 4 రోజులు ఏదో పని మీద వెళ్ళి సెలవు పెట్టాడు. ఎవడు ఇంద్రుడు ఉంటాడా అంటే ఇక్కడ భూలోకంలో ఒకడికి స్వప్నం వచ్చింది రాత్రి. ఏమని ఇంద్రుడేమో సెలవు పెట్టినట్టు అదేమో దేవతలందరూ వీడిని తీసుకెళ్ళి స్వప్నంలో ఆ స్వప్నంలో తీసుకెళ్ళి నువ్వు 4 రోజులు ఇక్కడ ఉండాలి అని ఆ 4 రోజులకి ఇంద్రకి కిరీటం పట్టాభిషేకం చేసి పెట్టేశారు. ఎవడికి? ఈ స్వప్నం వచ్చేవాడికి. స్వప్నంలోనే ఈ పట్టాభిషేకం చేశారు. దేవతలందరూ కూర్చున్నారు, అందరూ నమస్కారాలు చేస్తున్నారు. ఆ పక్క రంభ ఊర్వశులు విసనకలతో విసురుతున్నారు. కిరీటం బాగా ఉన్నది. టక్కుని తెలివి వచ్చింది. అయ్యో నా కిరీటం ఏమిపోయింది అంటున్నాడు. భార్య అంటే నీకేం పట్టిందే కిరీటం ఏమిటి అని. అబ్బో నేను ఇక్కడ ఉన్నానా, నేను స్వర్గలోకం, ఇంద్రుడు నేను, నువ్వు ఇంద్రుడే పో, ఇంద్రుడే చంద్రుడు లేదు, ఏదో భూతం పట్టింది, ఏమో తెల్ల నేను పిలిపిస్తాను ఒకటి అని. కాబట్టి ఈ ప్రకారంగా ఆయనకి ఆ సృష్టి అనేది చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆ సృష్టి చేయనే లేదు. ఎక్కడ సృష్టి? విష్ణుమూర్తి అసలు ఆ జోలికే రాలేదు సృష్టి. ఈ కైలాసం నుంచి శివుడు కూడా ఈ స్వప్న సృష్టి ఎవడు చేశాడంటే అప్పుడు చెప్తున్నా. అర్థమైందే. నా కదాపి ద్రష్ట వీళ్ళు ఎవ్వరూ పడింది. స్వయం ధియా కల్పిత ఏవ భాతి. స్వప్న సృష్టి ఎలా చేసుకున్నాడు? తనకు తాను ఇంతకుముందు జాగ్రత్త అవస్థలో ఏవైతే పనులు చేస్తున్నాడో ఆ సంస్కారం అన్నటువంటిది లోపట ఉంటుంది. అది స్వప్నం మాదిరిగా వస్తుంది. ఈ జన్మలోనిదే సంస్కారం రావాలని నియమేం లేదు. అది కింద జన్మలోనే రావచ్చు, అంతకుముందు జన్మలోని రావచ్చు, అంతకుముందు జన్మలోది కూడా రావచ్చు. కొన్ని జన్మల సంస్కారం అంతా ఈ సిమ్లో పడి ఉంటుంది. కాబట్టి
దానికి అప్పుడప్పుడు అది బయట పెడుతూ ఉంటుంటాయి. అర్థమైంది కదా. తనకు తాను సృష్టి చేసుకోవడమే కానీ ఇంకొక సృష్టి బ్రహ్మ ఇష్టమేస్తే ఎవడో స్వప్నంలో చెయ్యలేదు. స్వప్న సృష్టి ఎవరిది? తనదే. నేను ఈ జన్మలో ఎక్కడ పోనే లేదు, అలాంటిది వచ్చింది అంటారు. అలాంటిదంటే ఆ జన్మలో ఇల్లున్నావు, ఒకసారి విదేశీ టూరు, అప్పుడు అవన్నీ చూసావు. ఆ దుబాయ్లోను ఏమి అక్కడ లండన్లోను. ఈ జన్మలో వెళ్ళకపోయినా ఆ జన్మలో ఏది సంస్కారం వస్తుంది. అవన్నీ అంత జాగ్రత్తగా దాస్తాడు ఎవరు. మనమంటే 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంక పని లేదు, ఎవడు అడగలే. ఈ ట్యాక్సులు ఆ ట్యాక్సులు కాయిదాలకు 12 ఉంచమంటారు. ఆ తర్వాత ఎక్కడ పారేసినా పర్లేదట. ఏమిటి అది? ఏదైనా 12 సంవత్సరాల ముందువి మళ్ళీ తీరు. ఇన్కమ్ ట్యాక్స్ కాగితాలు కానీ అవి అవసరం లేదు, ఆడిటరీ అవన్నీ పారేసినా పర్వాలే. అది ఇది ఇలా పారి వెయ్యను 12 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల కాగితాలే లోపలే ఉంచుతాడు. అది ఈతో మనకు ఆ కంప్యూటర్ చెడిపోతే మొత్తమే పోతాయి. అందరూ బాగా నవ్వుతారు. అప్పుడు పోయిందే మనకి. ఎవరికి డబ్బు ఇచ్చినోడికి అప్పు తీసుకున్నోడికి కాగితాలు ఉంటాయి కదా, మొత్తం కంప్యూటర్ పని చేయక కాలిపోతే ఇంకెవరికి అడుగుతాడు డబ్బుడా. అందుకనే పూర్వం పాప ఇది ఉంచుకుంటారు. ఇలాగా ఇప్పుడు ఒక ఊరిలో విద్యాప్రకాశం చెప్పేవాడు. ఒక ఊరిలో ఊరి బయట స్కూల్ కట్టారు. ఆ స్కూల్ అంతా కాలిపోయింది ఒకసారి. పిల్లలందరూ బ్రహ్మాండంగా ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఇంక 4 రోజులు 5 రోజులు పాఠాలు ఉండేవాడు. ఒక్కడ మాత్రం ఆ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడట. అయ్యో కాలిపోయిందే అని మనసులో అనుకున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడా? ఒరే ఏమిట్రా, ఎంతమంది హాయిగా ఉంటే నీ ఒక్కడికేనే వచ్చింది, ఇంత దుఃఖం ఎందుకురా నీకు, మళ్ళీ కడతారు కదా అంటే వాడు చెప్తాడు, ఈ దుఃఖం ఎందుకు వచ్చిందంటే స్కూల్తో పాటు టీచర్ కూడా కాలిపోయి ఉంటే మళ్ళీ జీవితం అంతా పాఠాలు లేకుంటున్నాడు. నీ దుంపదే, వాళ్ళందరూ స్కూల్ ఈడేడు పంజాబ్ అందుకు విచారంగా ఉన్నాడట. అందులో ఈయన కూడా పోయి ఉంటే అసలే ఈయన ఉంటే మళ్ళీ ఆ పక్క చెట్టు కిందనే పెడతాడే. అలాగే ఈ ప్రకారంగా ఆయన అప్పుడప్పుడు నిద్రపోకుండా ఉండడానికి అలా చెబుతుంటాడు. ఈ ప్రకారంగా చెప్తున్నారు. స్వయం ధియాం కల్పిత ఏవ భాతి. ఆ రాత్రి స్వప్నం కూడా తనకు తానే కల్పించు. అలాగనే ఇప్పుడు అన్వయం చేస్తూ ఉన్నాడు. ఈ మొక్క కోసం ఈ మొత్తం అంతా శాటభారతం పెట్టాడు. ఏమిటి? తథైవ ఆ ప్రకారముగా జాగ్రత్యపి బుద్ధి కల్పిత. ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి ఈ నానా విధమైనటువంటి చెట్లు, చేమలు, ఇల్లు, పొట్లు, కొండలు, పర్వతాలు, రకరకాలన్నీ బుద్ధి కల్పితమే కానీ వాస్తవంగా బ్రహ్మ ఏందో లేవు. అది మరి ఆ ముక్కని కనబడుతున్నవి కల్పితం అంటే ఒప్పుకోరు కదా. అందుకే ఇన్ని ఉదాహరణలు. కనబడుతున్నది కల్పితం అంటే ఒప్పుకోరు. విచారం చేసిన వాడు, కొంత అనుభూతి ఉన్నవాడు ఒప్పుకుంటాడు. ఇదంతా కల్పితం. అందుకని ఈ ఉదాహరణ పెట్టున్నారు. ఇది పెట్టి ఇప్పుడు 139 ధీకల్పితత్వేన హి జాగ్రదీక్షితం. ధీకల్పితత్వేన హి జాగ్రదీక్షితం. ధీకల్పితత్వేన హి జాగ్రదీక్షితం. న స్వప్నకాలే జగదస్తి తద్వతో. నా స్వప్నకాలే జగదస్తి తద్వతో. స్వప్నేక్షితం నాస్తి జాగ్రతిః. ద్వయోశ్చ సుప్తావతి శూన్యతా తతః.
ద్వయోశ్చ సుప్తావతి శూన్యత తతః ధీ కల్పితత్వేన హి జాగ్రత్ ఈక్షితం నా స్వప్నకాలే జగత్ అస్తి తద్వత్ స్వప్న ఈక్షితం నాస్తి చ స్వప్నే ఈక్షితం నాస్తి చ జాగ్రతి ఇహ ద్వయోః చ సుప్తౌ అతిశూన్యత తతః ధీ కల్పితత్వేన హి జాగ్రత్త ఈక్షితం స్వప్న నా స్వప్నకాలే జగత్ అస్తి తద్వత్ స్వప్నే ఈక్షితం నా అస్తి లేక స్వప్న ఈక్షితం నా అస్తి రెండు పెట్టుకోవచ్చు చ జాగ్రత్త ఇహ ద్వయోః చ సుప్తౌ అక్కడ విడి తీసుకొని అతి శూన్యత తతః ఇది అనమాట. ఇక్కడ చెప్తున్నారు ధీ కల్పితత్వేన హి జాగ్రత్త ఈక్షితం. అంటే మనకి ఇందా చెప్పారు కదా, లాస్ట్లో చెప్పారు చూడండి, తథైవ జాగ్రత్యపి బుద్ధి కల్పిత. 138లో లాస్ట్లో ఎలాగైతే స్వప్నములో శివుడు విష్ణు బ్రహ్మ కదేమీ సృష్టి చేయలేదు, వీటి జాగ్రత్త వాసన సంస్కారమే సృష్టి చేసింది స్వప్నంలో, అలాగే జాగ్రత్తలో కూడా బుద్ధి కల్పితమే కానీ వాస్తవంగా లేదని చెప్పాడు. అది మళ్ళీ ఎత్తుకొని ఇక్కడ చెప్తున్నాడు ధీ కల్పితత్వేన హి జాగ్రత్ ఈక్షితం. అక్కడ చెప్పిన మొక్కే మరొకసారి పూర్వాపరాలు మర్చిపోకుండా ఉండాలని, అది ఏదైతే కొంచెం అర్థం కావాలో అది 2-3 సార్లు చెప్తూ ఉంటుంటారు, అంతే కదా. రెండవది ఏది ముఖ్యం అది ఇంకా చెబుతుంటారు 2-3 సార్లు. ఎలా చెప్తారంటే, ఆయన బొంబాయి పోతున్నాడు ట్రైన్కి, వాడి స్నేహితుడు ట్రైన్ ఎక్కేందుకు వెళ్ళాడు, అర్థమైందా? అది 2 గంటలు లేటు. ఎక్కడ ఆ ట్రైన్ 2 గంటలేపు బ్రహ్మాండంగా మాట్లాడుకున్నారు. బండి కదిలే ముందు వాడికి గుర్తొచ్చింది, వెళ్ళిపోయేవాడికి. ఎవరికి గుర్తొచ్చింది? హరి ఆ బీరువా తాళాలు పైన వదిలేశాను అన్నాడు. ఎవరు? వీడితో బండి కదిలిపోతూ చెప్తున్నాడు. ఇవన్నీ ఇంకా 2 గంటలు ఏం సుత్తి మరి లేదు. ఇది చెప్పింది ఏమిటంటేగో ఆ బీరువా తాళాలు పైన ఉండిపోయినాయి, ఆ బీరువా తాళాలు పైన ఉండిపోయినాయి. అవన్నీ మొదటి చెప్పింది ఒకసారి చెప్పినాడు, ఇప్పుడు మాత్రం 5 సార్లు చెప్పినాడు. అర్థమైందా? ఎందుకంటే అందులోనే అన్నీ ఉన్నాయి. తాళాలు బయట మర్చిపోయాడు, అది ఎక్కడ పెడతాడు, అది పెట్టుకోకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏది ముఖ్యమా? వీడు వెళ్ళగానే ముఖ్యమైన పని నువ్వు వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళకో, తిన్నగా ఇంటికి పో, మళ్ళీ అటు తిరక్కో. అది అనమాట. ఇన్నిసార్లు చెప్పాడు. వచ్చేది ఎందుకు చెప్పాడు? ముఖ్యమైన విషయం. సామాన్య విషయం వెళ్తారు, ఊరికి వెళ్తావు, అది మర్చిపోకో, అది ఇద్దరు బుద్ధిలో ఉంది, అందుకే అది మర్చిపోకు అంటూనే ఉంటుంటాడు. నువ్వు ఏది మర్చిపోయినా పర్లేదు కానీ అది మర్చిపోకు అంటాను. అర్థమైందా? అది అందుచేత ఆ విధముగా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న ఆచార్యుల వారు ధీ కల్పితత్వేన హి జాగ్రదీక్షితం. అయ్యా ఈ జాగ్రత్తలో ఈక్షితము కూడా బుద్ధి కల్పితమే, ఇంకోటి కాదు. స్వప్నకాలే జగదస్తి తద్వత్. ఇంకోసారి చెప్తున్నారు, స్వప్నకాలే జగత్ నాస్తి. స్వప్నకాలే జగత్తు నాస్తి. స్వప్నకాలంలో జగత్తు నాస్తి. అది ఎప్పుడు నాస్తి? స్వప్నకాలంలో జగత్తు జాగ్రత్త అవస్థ వచ్చేసరికి పోతాయి. తద్వత్తు ఏమి దీకల్పితత్వేన జాగ్రత్త ఈక్షితం. 2 చేసి ఇప్పుడు చెప్తున్నారు స్వప్న ఈక్షితం నాస్తి చ జాగ్రత్త ఇహ. స్వప్నములో చూసిన పదార్థము జాగ్రత్తకు వచ్చేసరికి లేనే లేదు. ఇప్పుడు 2 అన్వయం చేస్తున్నాడు. ఏమని? స్వప్న ఈక్షితం జాగ్రత్త నాస్తి ఇహ. ఈ లోకంలో మనం
ఇక్కడ స్వప్నములో దృశ్యమానమైన పదార్థము జాగ్రత్త లేదు. ఇప్పుడేంటి ద్వయోశ్చ, స్వప్నము కానీ పదార్థము కానీ జాగ్రత్త పదార్థం కానీ శుప్తౌ అతిశూన్యత. సుషుప్తి ఎందు గాఢమైన నిద్ర ఎందు అతిశూన్యత అంటే బొత్తిగా లేదు. అతిశూన్యత అంటే శూన్యము అంటే ఏమిటి? లేదు. అతిశూన్యత అంటే ఏమిటి? బొత్తిగా లేదు, అంత కూడా లేదు. ఇప్పుడు ఇందులో లేదు కదా, ఇందులో సుషుప్తిలో ఉందా? ఏమీ లేదు. ఉంటే సుషుప్తి అనిపించుకోదు. ఏమంటారు? ఉంటే అనిపించుకోదు. మరి ఏదైనా ఉంటే అర్థమైంది కదా, ఏదైనా ఉన్నదనుకో, ఉంటే ఎల్లప్పుడూ ఉండాలి. అర్థమవుతుంది అందరికీ? కల్పిత వస్తువు ఉంటే ఏం చేయాలి? ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నదేమో ఏమి బుద్ధి కల్పితం అని తెలుసుకున్నాం. స్వప్నంలో ఉన్నటువంటిది జాగ్రత్తకు వచ్చేసరికి లేదని తెలుసుకున్నాం. స్వప్నంలో ఉన్న వస్తువు జాగ్రత్తకు వచ్చేసరికి ఇదందరికీ ఇదే మాదిరిగా విచారణ ద్వారా విచారణ ద్వారా జాగ్రత్త పదార్థం కూడా కల్పితమే కానీ ఇంకొకటి కాదు, అది మాయా కల్పితం అయిపోయిందే. పోనీ ఈ రెండు పరస్పరం ఉంటే ఈ రెండు కూడా సుషుప్తిలో లేవు. అందుచేతే ఈ జగత్తు కల్పితమే కానీ వాస్తవికమో కాదు. స్వప్న ప్రపంచము అభావం అయిపోయింది, జాగ్రత్త ప్రపంచము సుషుప్తిలో. మరి రెండు ఉన్నట్ట లేనట్ట అంటే ఉండినట్టు అంతే. అర్థమైంది? లేదు అంటే లేదనడానికి లేదు, ఉన్నది అంటే వాస్తవంగా లేదు. ఇది ఒకటేమో అవాస్తవమే. తెల్లారి లేసరికి మీరు రాత్రి 2 గ్లాసులు ఇచ్చారు, తెల్లాసరికి కనబడలే, ఇంకా అది అవాస్తవం తెలిసిపోయా. ఇది కాస్త దీర్ఘకాలం అంతే. ఇది ఉండి కూడా లేదంటే మన వాళ్ళు అంటారు కదా, ఏంటండి ఏదో ఉన్నాడంటే ఇంట్లో ఉన్నాడు కానీ అది ఉన్నా లేదట్లే. ఇక చెప్పుకోవాలి, వాడు లేడని చెప్పుకోవడానికి మాకు నోరు రాదు. ఉన్నాడని గట్టిగా అంటానికి అసలే లేదు. ఏం చేస్తావు? కర్మ అలాగే వచ్చింది అంటుంటా. అలాగనే ఈ జగత్తు లేదా అంటే ఉంది, ఉందా అంటే లేదు. ఇది అర్థమైంది అందరికి? ఇప్పుడు లేదా అంటే కనబడుతుంది, ఉందా అంటే లేదు. ఈ గడికి కొట్టదు, మళ్ళీ గడికి కొట్టదు. అది అలాగే ఇది అనమాట. సరే, ఈ రెండు సుషుప్తిలో అభావం, అది విశేషం. అర్థమైందా? నీకు సుషుప్తిలో ఎప్పుడు ఈ రెండు అభావము, ఈ జగత్తు స్థిరమని నమ్మడానికి లేదు, స్వప్నము స్థిరమని నమ్మడానికి లేనే లేదు. ఇదే అనమాట. ఈ టెక్నికల్ పాయింట్ సుషుప్తిని తీసుకొని మొత్తం జాగ్రత్త ఈ అభావాన్ని కొట్టి పారేశారు. అర్థమైంది కదా? ఇదంతా అది అనమాట. అందుచేత ఏమిటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు ఏమి మనం నేర్చుకున్నట్టు అంటే పురుషుడు అధిష్టానములో ఏనాడు మార్పు లేదు. అర్థమైంది కదా? అధిష్టానం అంటే ఆధారమన్నా అధిష్టానమన్నా ఒక్కటే. ఉదాహరణలోనూ కూడా అధిష్టానంలో మార్పు లేదు. ఉదాహరణలో అధిష్టానం ఏం చెప్పుకున్నా ఒకసారి చెప్పండి. ఒకటి త్రాడు. త్రాడు అధిష్టానం. త్రాడు 3 కాలాల్లో ఒక్కలాగే ఉంటుంది. మనం చూడకముందు త్రాడే, చూసిన తర్వాత త్రాడే, మధ్యలో మనకు పాము కనబడినా త్రాడే. త్రికాలములోనూ అధిష్టానానికి మార్పు అంటూ లేదు. అది త్రాటిని పాము అనుకోవడం కారణం ఏమిటి? అక్కడెవడు తాటిని పాము అనుకోవడం కారణం చెప్పాలి. తాటిని చూసి పాము అనుకున్నా, ఏం కారణం? అజ్ఞానం. వాస్తవం
ఆ తాటి ఎండు పాము బ్రహ్మ సృష్టి చేయలేదు, చేశాడా? ఆయన సృష్టి కనపడుతుంది, అదే అది చేసిన లేదు. ఇది విష్ణువు చేశాడంటే అసలే లేదు. ఈశ్వరుడు చేశాడంటే ఈ సృష్టి ఎవరు చేసుకున్నాడు? అది ఏమే మనం చేసుకున్నాం కాబట్టి మనం చూసుకొని లేదు అనుకోవాలి. అర్థమైందా? అర్థమైందా? లేదు అందరికీ. అది పోనీ అర్థమైనా చాలు, సగమైనా. రేపున్న సగమైన అర్థమైపోద్ది. అర్థము అందుచేత ఈ ప్రకారంగా రాత్రి స్వప్నం వచ్చిందా? ఆ స్వప్న సృష్టి బ్రహ్మ చేశాడా? లేదు. విష్ణు చేశాడా? ఈశ్వరుడు చేశాడా? ఏమిటో ఆ దేవుడు ఎప్పుడూ నాకు ఇలాంటి కళలే ఇప్పిస్తాడండి. ఇది మళ్ళీ ఆయన మీద వాళ్ళకి మంచి కళలు వస్తున్నాయట, వాళ్ళకి మంచివి ఇప్పిస్తున్నాడు దేవుడు, నాకే ఇలాంటి చెత్త కళలు ఇప్పిస్తున్నాడు. ఏమంటారు స్వామి దీనికోసం? అది మళ్ళీ నా దగ్గరికి వచ్చే మేకనాడికి మంగళవారం చేస్తాడు ఒకడు. మంగళవారం అమ్మవారికి మంగళవారం మేక ఈవేళ మంగళవారం చేసుకుంటాను అడుగుతాడట. అర్థమైందా? అంటే అర్థమైతే ఆ మేకని నీకు వస్తానని. అది మా ఇంకా చెప్తే కానీ మీకు అర్థం అవ్వాలి. సూత్రాలు అర్థం చేసుకోవాలి, అన్ని భాష్యమేనే. ప్రతిదానికి భాష్యాలు పెట్టి అది చేత పూర్వం ఏమి అలాగనేవారు అనమాట. అది దాన్ని అడిగి చేతి ఒప్పుకుంటుంది ఎక్కడైనా, ఇవాళ వచ్చిన రేపు అంటది. అలా అది చేత స్వప్న ప్రపంచము ఎవరి సృష్టి? అలాగనే ఈ జాగ్రత్త కూడా ఏమి కల్పితమే కానీ వాస్తవికం కాదు. సరే, అదే జాగ్రత్త కల్పితం అంటే కొంచెం సందేహం ఉంది. స్వప్నం కల్పితం అంటే వెంటనే పోతుంది కదా స్వామీజీ, జాగ్రత్త కల్పితం అంటే అన్నీ కనబడుతున్నాయే అంటే, సరే పోను ఈ మాట నేను ఎందుకు కాదనాలా? ఇంకొక ఉదాహరణ చెబుతాను, అందులో అయినా నా మాట సత్యమైన మాట గ్రహిస్తావేమో అని ఆయన చెప్పాడు. జాగ్రత్త కరెక్టే. నువ్వు బాగా నిద్రపోయిన తర్వాత నీకు ఈ జాగ్రత్త కనబడుతుందా? మరి ఏం కనబడుతుంది? మంచి నిద్రలో వచ్చిన అది తిట్టిపోయినాడు ఒకడు. అది పక్కవాడు రికార్డు చేశాడు. వీడి తిట్టినోడు తెలియదు. ఆ రికార్డు చూస్తే వీడికి తెలిసింది, తెల్లాలేసి తిట్టాడు. మరి రాత్రి జాగ్రత్త ఉందా? లేనే లేదా, తిట్లు లేవు, గిట్లు లేవు. ఇంకోడు వచ్చాడు, బిందుడు అయ్యా, చంద్రుడు అయ్యా, నీలాంటి వాడు ఎవ్వరూ లేడయ్యా, ఏదో నిన్ను నేను కాస్త చూసిపోతా, నిద్రపోతున్నావా నాయన అనుకొని వాడిని పొగిడిపోయినాడు. ఇది కూడా పాప రికార్డు అయిపోయాడు. తెల్లాలేసాడు, ఇది పోయిడాడు. మరి రాత్రి ఏం లేదు, ఇదంతా లేదు. ఇదంతా జాగ్రత్త లేదు, స్వప్నము లేదు. ఎక్కడ? సుషుప్తి. అంటే ఇప్పుడు జాగ్రత్త కాలము స్వప్న కాలము ఎట్లాగైతే సుషుప్తిలో లేదో అలాగే స్వప్న ప్రపంచము ఈ జాగ్రత్త ప్రపంచము మనకి బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహం భావన కలిగేటం రెండు. అది మాట. ఈ ప్రకారముగా చక్కగా మనకి ఈ విషయాన్ని వ్యక్తం చేశారు. అందుచేత మంచి ఇటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి తేజోమయమైన బుద్ధిని, సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా అమ్మవారు ఆచార్యుల వారు మనందరికిచ్చి సదా రక్షించుగాక.